जय गुरु श्री शंकर महाराज की। दशकोटुडलो रावण सूरुड दश दिशలలో గెలిచితిరో దశకోటుడలో రావణ సూరుడ దశ దిశలలో గెలిచితిరో సుందరుడను భుజబలుడను శంకరునకు ప్రియ భక్తుడరో శంకరునకు ప్రియ భక్తుడరో పుష్ప శ్రీమా తల్లియురో భూలక్ష్మ బ్రహ్మమా జనకుడురో దశకోటుడలో రావణ సూరుడ దశ దిశలలో గెలిచితిరో మహేశ్వరుని ముద్దుల పుత్రిక మండవదరిన భార్యయురో మండవదరిన భార్యయురో దశకాండుడనే రావణ సూరుడ దశ దిశలలో గెలిచితిరో విభీషణ కుంభకర్ణులు ఇద్దరు నాదకు అనుదులురా ఇద్దరు నాదకు అనుదులురా శృంగారంతో వేషము దాల్చని సుగంధి నాయక చెల్లెలురా సుగంధి నాయక చెల్లెలురా లంకనారముల కావలి ఉండే లంకిని నాయక చెల్లెలురా ఇంద్రదేవేంద్రుల గెలిచిన ఇంద్రజిత్తుల పెద్ద కుమారుడు ఇంద్రజిత్తుల పెద్ద కుమారుడు దీక్షితి లోపల పేరు వధించిన అక్షయుడు నా చిన్ని కుమారుడు దశకాండుడనే రావణ సూరుడ దశ దిశలల్లా గెలిచితిరో గల 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 గంటలు మోగగాను దినము అహంకారుడరా
తండ్రి పేరుని సవిస్తానం విన్నవించుము స్వామి. రే ప్రాస్త అయ్యా అతివీర భయంకరుండను అసుర వీరుండను పులస్య బొమ్మ పుత్రుండను మండోదరి హొల్లోనుండను అధీనుడు గాక మా నామమ్మ వినతలో అయ్యా అత్తల విత్తల కుప్పల తలాతల మహాతల పాతాల లోకములే గణగణ ప్రతాపము. వాయ్య బాగా గుర్తొచ్చే పలిగింది. నువ్వు గుర్తుగా కింద పలిగింది. వాయ్య కొంచెం మెల్లె బుద్ధి ఉండకపోతుంది. వాయ్య బుద్ధుడు మెల్లె బుద్ధుడు. నీ యొక్క నామము ఏమంటే లంకాపురి పరిపాలనుడను నీ అమ్మ బాగా పెరిగియకు. బ్రహ్మను చిన్నప్పుడు మా అమ్మ కడుపులో నల్ల పెట్టింది, నల్ల పుల్లైంది, ప్యాంట్ అంత పదైంది. చెంపు తీరుతాడు అమ్మ కట్ట. వాయ్య నీ యొక్క నామము రావణ రాజేంద్రుడు. వారి యొక్క డౌట్ నాకు ఒక్కటి నేను వచ్చే 2 పెట్టుకున్నా జన్బాబు. మరి 10 నేను వచ్చే 10 పెట్టుకుంటానువే. నేను అసుర వీరుండను అతివీర భయంకరుండను రావణాసురుండను బలశాలిని. అయ్యా అయ్యా నీ భార్య పేరు మండోదరి. అయ్యా నీ కొడుకుని బిడ్డలు ఇంద్రజిత్తు అక్షయుడు, పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు, చిన్న కుమారుడు అక్షయుడు. అయ్యా ఇంకా నీ తోడవిచ్చిన ఎవరెవరే? విభీషణ కుంభకర్ణుడు. అయ్యా బాగా మీ తమ్ములేనా? అవును. నువ్వు భయం పదేశాలు అని భయం అవుతారు కానీ నీ అంత వీరుడు లేడుగా. లేడా? ఈ 2 ఒక్కటి పట్టుకోలేదు. భయ్యా ఒక్కటి పట్టుకోలేదు. ఈ 2 ఇట్లా పట్టుకోవా? నీతోటి నీ సేవ చేసుకోండి. 2 ఒక్కటి పట్టుకో. అయ్యా ఏ గింత బలశాలి ఏది పట్టుకోమంటే కాదే పట్టుకుంటావా? అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు స్వామి? సభకే వచ్చి సభకు. మరి ఇప్పుడు ఎవరో రావించమనుచున్నారు? మారీచ సుబాహులను రావింపుడు. ఓహో నీ యొక్క మంత్రులైన మారీచ సుబాహులను రావించమనుచున్నారు. అట్లనే ఇంకా తాటకిని పల్లి అయిన పెద్ద ముసలి తాటకి వాళ్ళని ఇప్పుడే రావించమనుచున్నారు. మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? సభ చేసి కూర్చుంటారా? సభ చేసి కూర్చుంటుంది రాజవార్య సభకు మంత్రులను రావించదన్న. ఏ మారీచ సుబాహులారా
సుబాబు నీ పేరు నిజంగా చెప్తుంది నీ పేరు మల్లన్న కదా నీ పేరు కౌరన్న కదా అయ్యా దెబ్బలే కానీ కొత్తిండు కట్టుకుంటే చిట్టు బొమ్మలు కొడుక రాకుర్రి మల్లన్నను కౌరన్న తీసుకొని పూల పొలకు అయ్యా మాలిక సుబాహుడు అయ్యా ఇప్పుడు మాలికుడు సుబాహుడు కొరండ మల్లన్న అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతారు రావణ రాజేంద్రుడు ఇప్పుడు మీరు పోతారు ఆడితే అయ్యా ఓ వీళ్ళని పట్టుకొని ఇరుముడానికి దాని నుంచి అయితే లేదు ఒక్క పూటక మీరు అంతగానే తింటారా ఆ బొట్టుగా చూసి దాన్ని అయ్యా ఇప్పుడు రావణ రాజేంద్రుడు మిమ్మల్ని రమ్మన్నాడు అతి త్వరగా పోదాం రాండి ఇప్పుడు మీరు ఎక్కడికి పోతారు మీరు రావణ రాజేంద్రుని దగ్గర మిమ్మల్ని అతి త్వరగా తోలుకొని మీ అమ్మని తోలుకొని రమ్మన్నారు మరి మీ అమ్మని పిలుచుకున్నారా పిలుతాడు ఇలా వెళ్తే రేపు బాగుంటారు ఎందుకంటే లేదు ఆమె గొంతు గొర్ర వేసినప్పుడు గట్టిగా అది మాట అయ్యా తిరుగు ఓ గట్టి చూడు గిట్టు కాదే నీ అన్నం కల్లా పక్క అడుగుతుంటుందే ఏ తాతకి ఒకసారి ఏసై మొత్తం ఒకసారి చూడన్న మొత్తం ఒకసారి చూడ అన్నయ్య చూడు పట్టుకో పట్టుకో దండం పట్టుకో చెప్పనా చెప్పనా రెడీ రెడీ చెట్టు పోతావా
పేరు ఉంటుంది. అవ్వ ఎంత లేదులే అన్న కానీ మంచిని ఏరియా మంచిని తాలూకాకే పాల్పోయేవచ్చు. ఇక్కడ పెట్టే పాలు ఇయ్యేనా అవ్వ అవ్వ చేస్తుంది తాగలేదు, నేను తాగట్లేదు కాదు. ఇలా 5 రోజులకి ఎరికే కానీ నీ పేరేం పేరు? హాటకి ఏం చెప్తావు? రాక్షసులు మనసులో తింటావా? ఇప్పుడు తింటావా? నరమాంసం పాత్రలో ఉన్నావు ఏం తింటావు కానీ అవ్వా నీ పేరేం పేరు? చంద్రన్న కాదా? అబ్బా చంద్రన్న అబద్ధం ఆడుతున్నావు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? ఇక్కడ ఏం చేస్తాను నచ్చినావు కాబట్టి ఇప్పుడు మీ యొక్క కుమారుడు మారిచే సుబాబులు పిలిచిర్రు పోతాండవా? అవ్వా చెవిటడు అబ్బా అవ్వా ఏ మారిచే సుబాబు గారు ఈ పేరు యాదకంటే పడుతుంది. అవ్వా ఇప్పుడు పోతానవా? నిన్నొక్క ఇల్లుకో నీ కొడుకులు చెరొక్క ఇల్లుకో 3 ఇంట్లో కొద్దిగా కట్టుకోవచ్చు. అవ్వా అటు చూసుకుంటే మౌరన్న మల్లన్న చంద్రన్న వచ్చిండే మారి చదువులా ఇద్దామే చెయ్యాలి మారి చూడ Yeah.
సుబాబులారా ఉద్యమం చేసి ముందులోనే ఆజ్ఞం చేసి అలా రద్దులు మానిపి వద్దాం పదము. పిల్లాల పట్టాలే రాజు బాబురా, పిల్లాల పట్టాలే రాజు బాబురా, పిల్లాల పట్టాలే రాజు బాబురా, పిల్లాల పట్టాలే రాజు బాబురా, కల్లుల పిల్లాల పట్టు కాతిరుగోలు, కల్లోల పిల్లాల పట్టు కాసిరుగోలు, కల్లుల పిల్లాల పట్టు కాతిరుగోలు, కల్లోల పిల్లాల పట్టు కాసిరుగోలు, కల్లులు రాగాలే రామారి చూడా, కల్లోల రాగాలే రామారి చూడా, కల్లులు రాగాలే రాజు బాబుడా, కల్లోల రాగాలే రాజు బాబురా, కల్లులు రావాలే కల్లుల పిల్లల పట్టుకొని తినయో, కల్లులు తాగి డొల్లుసు రావాలి. పదం పదము. కొండాలు కొండాలే రాజు బాబుడా, కొండాల కొట్టాలే రాజు బాబురా, కొండాలు దుర్గాలే రాజు బాబుడా, కొండాల దుర్గాలే రాజు బాబురా, కొండాకే కొండాలే రాజు బాబుడా, కొండాకే కొట్టాలే రాజు బాబురా, కొండాలు దుర్గాలే రాజు బాబుడా, కొండాల దుర్గాలే రాజు బాబురా. ఒరే మారిగా సుబాబులారా, కొండాలు తింటూ రెండుగా సింహంలో పట్టి గుండెలు వదిలేయాలి. కొండకి కొట్టాలి. రావణ రాజేంద్ర మమ్మల్ని పిలిపించిన కారణం ఏమో తెలియదు. ఏ రాక్షసులారా, రే రాక్షసులారా, రే రాక్షసులారా, పెద్ద కార్యము కఠిన బుద్ధిలో యోచించితే, 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 శుద్ధి బుద్ధిమంతులని ఇద్దరిని పిలిచితే, శుద్ధి బుద్ధిమంతులని ఇద్దరిని పిలిచితే, పెద్ద కార్యము కఠిన బుద్ధిలో యోచించితే, పెద్ద కార్యము కఠిన బుద్ధిలో యోచించితే. రే మారీచా, సుబాబులు, నా మనస్సు అందు ఒక కార్యము సిద్ధం చేయవలెను, అందుకే పిలిపించినాడు.
ಎಲ್ಲಾ ಲೋಕములందు యాగంబు చేయుచు చెల్లించేదవరి కొరకు చెప్పరేమి తెలియచు ಎಲ್ಲಾ లోకములందు యాగంబు చేయుచు రే మారిత సుబాబులారా ఇలా లోకములందు ఎవరి గురించి ధ్యానించుచుండిరో ఆ వార్తలు తొందరగా తెలుపవలేను. బాబులారా హరిచత్రుండను చుమీరు మరుగు తెలియకుంటిరా హరిచత్రుండను చుమీరు మరుగు తెలియకుంటిరా కోరి వాణ్ణి తలువ మీకు శౌర్యమెందు మాయరా హరిచత్రుండను చుమీరు మరుగు తెలియకుంటిరా రే మరిచాసు బాబులారా ఆ నారాయణ స్మరణ చేయవారులను శిక్షించుడు. రే రాక్షసులారా తపసి గనుల బట్టి నూతరమ వచ్చిన తాటకే తపసి గనుల బట్టి నూతరమ వచ్చిన తాటకే యుగము గల నీవు గొప్ప యుక్తి గల దానవే యుగము గల నీవు గొప్ప యుక్తి గల దానవే తపసి గనుల బట్టి నూతరమ వచ్చిన తాటకే హే తాటకి నీవు చాలా గొప్ప బుద్ధిమంతురాలవు. నీ మాయ మంత్ర శక్తి దండం చే నువ్వు ఆ నారాయణ స్మరణ చేయవారులను శిక్షించుడు. రావణ రాజేంద్రుడి యాజ్ఞ ప్రకారంగా మారుతసుబాహుడు యాజ్ఞం పాడు చేసిన అనుకోతున్నారు. ఆ గంగా నది తీరాలా
దశరథ మహారాజు ఇంటిలో వసదేవుడు జన్మించినట. ఇప్పుడే నేను పోయి వారికి తొలకరాగాను. ఆహా కాపాడగరావా ఓ రామ, కాపాడగరావా ఓ రామ, కాపాడగరావా ఓ రామ, కాపాడగరావా ఓ రామ, కరుణించగరావా ఓ రామ, కరుణించగరావా ఓ రామ, కరుణించగరావా ఓ రామ, దానముల కష్టము కోరను, దానముల కష్టము కోరను, కరుణించగరావా ఓ రామ, కరుణించగరావా ఓ రామ, కాపాడగరావా ఓ రామ, కాపాడగరావా ఓ రామ, పైపరి విధముల ప్రార్థన చేసి, పైపరి విధముల ప్రార్థన చేసి, పైపరి విధముల ప్రార్థన చేసి, పైపరి విధముల ప్రార్థన చేసి, కరుణించగరావా ఓ రామ, కరుణించగరావా ఓ రామ, కరుణించగరావా ఓ రామ, కరుణించగరావా ఓ రామ, కాపాడగరావా ఓ రామ, కాపాడగరావా ఓ రామ. జై గజానన మహారాజ్కి అయ్యా మీరు అయ్యా మీరు నేను విశ్వామిత్రుల వాడు, మీరు నేను విశ్వామిత్రుల వాడు, వారి కుమారుడు ఋషి విశ్వామిత్రుడు. అంటే నీ పేరు నాకు అర్థం కట్టలేదు. విశ్వామిత్రుల వారు అని వాడుతుంది నా పేరు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఈ దశరథ మహారాజును కోరుకొని రమ్ము. ఓహో మా దశరథ మహారాజు తోటి వచ్చిందని చెప్పాలా? ఏమని చెప్పాలి? దశరథ మహారాజు విశ్వామిత్రుల వారు వచ్చిందని చెప్పు. చెప్పాలా? ఏమని చెప్పాలి? దేవత ఇదే నేను దశరథ మహారాజును ఇద్దరు వచ్చిందని ఇద్దరు వచ్చిందని చెప్పు. ఏమని చెప్పాలి? మూడు గంటల కోసం ఉండదు అయ్యా. గద్దలు వచ్చినాయి, గద్దలు కొట్టెళ్ళ కొట్టాడా? సరే గద్దలని చెప్పిన అయ్యా. ఆ యొక్క గాలి గంధముడయ్యా విశ్వామిత్రుల వారు వచ్చి నువ్వు ముక్కున 3 గంటల కోపం ఉన్నదయ్యా. పోదామా? సరే సరే అయ్యా. గండాలు గండాలు అందగా ఉంది. ఐదు నెక్స్ట్ అడుగు అందగా ఉంది. సుందరయ్య క్రతువులుగా పాడవలయు దశరథ రాజా, నీకు మరుల నాయంత వంపు దశరథ రాజా, నీకు మరుల నాయంత వంపు దశరథ రాజా, నీకు మరుల నాయంత వంపు
మహేశ్వరబాబులు నా యాజ్ఞను భంగం చేస్తున్నారు. వారి శిక్షణ కొరకు ఆయన కుమారులను నాకంట దశరథమారాగా వారి సమాచారం తెలుపదగదు. రత్నించగ సగంబొకటి తేరి దుర్మార్గులైన రక్తము ధనవీధి గోచినాయాడమును అతమునరించెగాన కరుణ ఎతుడవై వేగని సుతుని పగుమయ్య గతడను కావున నీ అనుమానములను విడనాడి సత్వరమున నా వెంటనున్నప్పుడు ఇతరుడు శ్రీరాముడే గురించి అర్కాసురులను భయమార్చకునతో నా నెత్తిపై చేతులు పెట్టుకొని ఎక్కడితో లేచిపోవాలి. ఆహా భగవారామకి లక్షణులు ఎంతో రంగమైన పాలకులు ఎంతో రమ్యమైన పాలకులు రామలకులు ఎంతో లక్షణులు ఎంతో రమ్యమైన పాలకులు రామలకులు ఎంతో రమ్యమైన పాలకులు రామలకులు ఎంతో ఎట్లా జయించగలరు బాలకులను నీవు భయముతోడ పలికెరావు బాలకులను నీవు భయముతోడ పలికెరావు బాలకులను నీవు భయముతోడ పలికెరావు బాలకులను నీవు భయముతోడ పలికెరావు బాలకులను నీవు కాలాను కూలముగా కలరు వారిపై మలెవరు బాలకులను నీవు భయముతోడ పలికెరావు బాలకులను నీవు బాలకులంటే నీవు భయం చెందకూడదు. కల్పగురి హరి భజనాడి కల్పగురి హరి భజనాడి కల్పగురి హరి భజనాడి వాణి వాంఛతమో వంగవలయు వరమూలిచ్చిన వాణి వాంఛతమో వంగవలయు వరమూలిచ్చిన వాణి వాంఛతమో వంగవలయు వరమూలిచ్చిన వాణి వాంఛతమో
కలయు ధరణి కల్పగురి హరి భజన ఏమంటారు? రాముల పంపాడలేను ముడి నాదానేను రాముల పంపాడలేను నీకు అనుకూలమైతే సేనలతో నిలిచెదాను నీకు అనుకూలమైతే సేనలతో నిలిచెదాను పిలను మీ శత్రువులు పిల్లలు మీ శత్రువులు బలులెవ్వారయ్యనేరు పిలను మీ శత్రువులు పిల్లలు మీ శత్రువులు బలులెవ్వారయ్యనేరు ఆ తలముకునే నాటి ఆ తలముకునే నచ్చి సంవారించేదాను ఆ తలముకునే నాటి సంపాదించేవాడు ఆ తలముకునే నచ్చి సంవారించేదాను ముని నాదానేను రాముల పంపాడలేను ఆ రాములో నేను పంపజాలను ఆ వంచలానని బాలకులు నేను పంపగలను. దశరథ మహారాజా సూర్య వంశంలో పుట్టి ఇదేనా నీ మాటలు నీ బుద్ధి మెచ్చను ధన్యుడాని కీర్తి తెలిసెను ధన్యుడాని కీర్తి తెలిసెను కసరాటాని బుద్ధి తెలిసెను ధన్యుడాని కీర్తి తెలిసెను కసరాటాని బుద్ధి తెలిసెను మన్ననతో నీవు మాటలిచ్చియు అన్యాయముగా కల్లలాడితివి. మన్ననతో నీవు మాటలిచ్చియు అన్యాయముగా కల్లలాడితివి. దశరథాని బుద్ధి తెలిసెను ధన్యుడాని కీర్తి తెలిసెను దశరథ మహారాజ్ సూర్య వంశంలో పుట్టి ఇదేనా ఈ మాట వచ్చి నీ బుద్ధి మెచ్చకపోతే అదిగో ఆ యొక్క విశ్వామిత్రుడు వారు దశరథ సూర్యవంశంలో పుట్టి అభయమిచ్చి దసరావుని ముఖం చూడరాదు అని కోపంతో వనవాసం వెళ్ళిపోతున్నాడు. అదే సమయంలో కదా ఆ యొక్క వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారికి ఎదురుగా వచ్చి ఏమనుచున్నాడు? వశిష్ఠ ఆ దశరథ మహారాజు కుమారులను పంపులకు సందేహిస్తున్నాడు. నీవైనా వాని వనములకు వెళ్ళి నచ్చజెప్పు. గురువారి ఆలయ పంపజాలను కొండగట్టు క్షేత్రమట చూడాలి చిత్రమట అనుభూతి అనుభూతి నేను వనములకు ఆరకాదుల కంటికి రాని కొన్ని కుమారులారా ఆ యొక్క మహేశ్వరుడి రాజ్యము కాపాడి మీరు రక్షించి మన అయోధ్యపురం కూడా వాదించి అయోధ్యపురం
అతివర వినుము సమ్మతితోను అతివర వినుము సమ్మతితోను ఇచ్చేదాయి బాలుల నేను ఇచ్చేదాయి బాలుల నేను ఇచ్చేదాయి బాలుల నేను ఇచ్చేదాయి బాలుల నేను బాలకులు నొచ్చాడుతున్నారు. తీసుకెళ్ళి చల్లగా కాపాడి మళ్ళీ తీసుకురండి. జై గురు రాజరాజ మహారాజ్కి వెళ్ళేదాము వేగము మేము వెళ్ళేదాము వేగము మేము వెళ్ళేదాము వేగము మేము వెళ్ళేదాము వేగము మేము చల్లగాను సరసముతోను చల్లగాను సరసముతోను చల్లగాను సరసముతోను చల్లగాను సరసముతోను మళ్ళీ వచ్చదా మరువక వినుము మళ్ళీ వచ్చదా మరువక వినుము మళ్ళీ వచ్చదా మరువక వినుము మళ్ళీ వచ్చదా మరువక వినుము ఉండుము నీవు ఉల్లాసమున ఉండుము నీవు ఉల్లాసమున ఉండుము నీవు ఉల్లాసమున ఉండుము నీవు ఉల్లాసమున రామ రామ నన జయ భీమా రామ రామ నన జయ భీమా సంగము శుభంగా పోయినా మంత్రములను చెప్పెదాను మరిదో బాణ ప్రయోగ మంత్రములను చెప్పెదాను మరిదో బాణ ప్రయోగ మంత్రములను చెప్పెదాను భయము చెందబోకు ఇంక పాపాత్ములకు తండ్రి భయము చెందబోకు ఇంక పాపాత్ములకు తండ్రి ఈతర శ్రీమధుర పాద ఈతుడు నిము కోసునయ్య ఈతర శ్రీమధుర పాద ఈతుడు నిము కోసునయ్య అదిగో ఆ యొక్క గాలినందనుడైన విశ్వామిత్రుల వారు ఆ రామలక్ష్మణులకు బాణ విద్యను నేర్పుచున్నాడు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి రాఘవ రామచంద్ర అటు చూడుము దాదాకి వస్తున్నది.
అమలకెళ్ళారా చూడుము. అదిగో తాటకి వచ్చింది చూడుము. భగవరామ అచ్చడు రామ అచ్చడు రామ అచ్చడు రామ ఇచ్చట తాటకి అచ్చర మనుతుడి చక్కగా దాని అచ్చర మనుతుడి చక్కగా దాని కొట్టుము రామ కోమల రామ కొట్టుము రామ కోమల రామ 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 రణజయ ఆహా రాఘవ రామచంద్ర ఆ తాటకి వదిలితుము. ఎట్లు గట్టుతో యతివరనేను నూతన బాణము జాతిగా బట్టి నాటిని గట్టుడ నామది గుట్టలు నూతనంగా బాణం పట్టి ఆ శ్రీని వధించుట పాపం సిద్ధించు. పాతకి రక్కది పనతి జాతి ఈ పాతకి రక్కది పనతి జాతి గురులను బట్టి బాధలు పెట్టి పనతిని గట్టు పాపమటించను గురులను బట్టి బాధలు పెట్టి కొట్టుము రామ కోమల రామ కొట్టుము రామ కోమల రామ 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 రణజయ భీమ రాఘవ రామచంద్ర ఆ వదిలింపు ఆ పాటకి ఆ వదిలించిన పాటకు అంతే నాదే. ఈశ్వర మీరు అనుభూతాముగా బాణం పట్టద బాగుగా కొట్టదా మీరు అనుభవంగా ఈ రక్కసిని వధించదా చూడు. పాలకులారా